IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళకి జీతాలు కానీ పెన్షన్స్ కానీ సకాలంలో అందిస్తామంటారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అందిస్తారమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సక్రమంగా అందేవి కూడా. జగన్ ప్రభుత్వంలోనే 15-20 తారీఖులు వస్తేనే కానీ వాళ్ళకి పెన్షన్లు లేవు. సరికలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు అనేవి సకాలంలో అందిస్తామని మంత్రి కేశవ్ గారు అంటున్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? ఇస్తే మంచిదే కదా. అంటే ఎప్పటి నుండో ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు కదా సార్, జీతం అనేది తొందరగా పడకపోవడం అలాంటివి, అవి తొందరగా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఆయన అలా చెప్పారు కదా, అంటే పెన్షన్ అనేది మేము తొందరగా ఏర్పాటు చేస్తాము, ఆ విధంగానే జీతాలు అనేవి ఇస్తాము వాళ్ళకి, ఏ ఇబ్బందులు లేకుండా అంటున్నారు. అంటే ఈ మంత్ మాకు కరెక్ట్గా 1వ తారీఖున ఇచ్చేసారు, ఇబ్బంది ఏం లేదు మేడం, ఇస్తారు కంపల్సరీ. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు కానీ పెన్షన్లు కానీ వాటికి సంబంధించి సక్రమంగా అందిస్తాము, సకాలంలో అందిస్తాము వాళ్ళకి అని మంత్రి కేశవ్ గారు పేర్కొన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? చేయగలడు అని అనుకుంటున్నాం. ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వలేరు? అంటే ఎప్పటి నుండో ప్రభుత్వ జీతాలు వాటిల్లో అంటే అవకతవకలు ఉన్నాయి, ఆలస్యంగా పడుతున్నాయి అని ఉన్నాయి కదా. ఎప్పుడూ లేవు. మా నాన్న జగన్ వచ్చినప్పటి నుంచి అవన్నీ ముందు లేవు. ముందు ఒకరోజు అట్లా ఇట్లా వస్తున్నాయి. ఏ ఎంప్లాయీకి ఏం ఇబ్బంది ఏం పెట్టలేదు, చంద్రబాబు గారు ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇప్పుడు పెన్షన్ విధానం అనేది మేము 2 రోజుల్లో ఎలా పూర్తి చేశాము, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అలాంటి సౌకర్యంగా అంటే వెంటనే సకాలంలోనే అందిస్తామని అంటున్నారు. అందించే అవకాశం ఉంటుందంటారా? మార్పులు చేయగలడు, చంద్రబాబు గారు చేయగలరు, చేస్తారంటారా? చేయగలరు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంటే జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఏవైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ నిర్మూలిస్తాము, సక్రమంగా వాళ్ళకి అందిస్తాము జీతాలు కానీ పెన్షన్స్ కానీ అని మంత్రి కేశవ్ గారు పేర్కొన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఎవరు మంత్రి? కేశవ్ గారు. కేశవ పయ్యావులు కేశవ ఏమన్నారు అంటే ఇప్పుడు పెన్షన్ అనేది మేము ఏ విధంగా పంచామో ఆ విధంగానే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెన్షన్లు సక్రమంగా అందిస్తామని అంటున్నారు. ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉందని అనుకుంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి చెయ్యాలా, చెయ్యకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి చేయడానికి ప్రయత్నం చేస్తారు, అందిస్తారని మేము అనుకుంటున్నాం. ఏమీ లేదమ్మా, ఈ దుబారా ఖర్చులు తగ్గితే ఈజీగా ఇవ్వచ్చు. ఆయన 70 మంది సలహాదారులు పెట్టుకున్నారు, ఒక్కొక్కడికి 4 లక్షలు 5 లక్షల జీతం, కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకా ఏంటేంటో ఇచ్చారు. అవన్నీ తగ్గితే ఏముందా, ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే ఇతర అవసరాలకి అభివృద్ధి పథకాలకి ఏమన్నా ఇబ్బంది అవుతేమో కానీ ఉద్యోగుల జీతాల వరకు దుబారా ఖర్చులు గవర్నమెంట్ తగ్గించుకుంటే ఇవ్వడం సాధ్యమే. అంటే ఎప్పటి నుండో ప్రభుత్వ ఉద్యోగులలో అంటే వెసులుబాట్లు అనేవి ఉన్నాయి కదా సార్, జీతాల విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కదా, అవన్నీ తీర్చి ఇప్పుడు పెన్షన్ అనేది ఎంత తొందరగా ఇచ్చారు, 2 రోజుల్లో పంచడం జరిగిందో ఆ విధంగా వాళ్ళకు కూడా తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఏ గవర్నమెంట్ అన్నా అవునమ్మా, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఇవ్వాలనే అనుకుంటారు, ఇవ్వాలనే ప్రజలకు అభిప్రాయం. కాకపోతే అక్కడ నిధుల లభ్యతను బట్టి అది జరుగుద్ది. నిధుల లభ్యత ఇచ్చేస్తారు కదా. మరి ఆ పూర్వం గవర్నమెంట్ నిధుల లభ్యత సక్రమంగా లేకనే ఇవ్వలేకపోయింది. ఈ గవర్నమెంట్ అంటే దుబారా ఖర్చులు, అనవసరం ఖర్చులు, వేస్ట్ ఖర్చులు తగ్గించుకుంటే కొంతవరకు ఇవ్వవచ్చు. తక్కిన కార్యక్రమాల కంటే ఏం చేస్తారో నేను చెప్పలేను. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎటువంటి అవకతవకలు లేకుండా సక్రమంగా అందిస్తామని మంత్రి కేశవ్ గారు పేర్కొన్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చినా అదే కదని చెప్పేది, తప్పకుండా ఉద్యోగులు మేలు చేస్తాం. మేము పెన్షన్ విధానం అనేది సచివాలయ సిబ్బందితో ఏ విధంగా అయితే 2 రోజుల్లో పూర్తి చేసామో ఆ విధంగా ఎటువంటి అవకతవకలు లేకుండా సక్రమంగా వాళ్ళకి సకాలంలోనే అందిస్తామంటున్నారు. అందించే అవకాశం ఉందంటారు? అందించారు కదా నిన్న సచివాలయం ఉద్యోగుల ద్వారా. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ జీతాలు కూడా ఇచ్చే అవకాశం ఉందంటారా? సచివాలయం ద్వారా కదా సార్, తొందరగా ఇస్తారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద పెన్షన్లు పెంచారు కదండి, సచివాలయం ఎంప్లాయీస్ 7,000 కాడికి పెంచారు, అట్లనే ఎంప్లాయీస్ కూడా ఇస్తారు. అంటే ఎప్పటి నుండో ప్రభుత్వ ఉద్యోగ జీతాలు పడతాయి అది అని అంటారు కదా సార్, అలాంటి లేకుండా చేసే అవకాశం ఉందండి? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆలస్యం అయి ఉండొచ్చేమో, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఉండొచ్చేమో. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? అన్న క్యాంటీన్ అంటేనే బాగుంటుంది, ఇంకా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ అంటే ఈ సమయంలో అయినప్పటికీ ఆహారం
అందే విధంగా అలాంటి ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అవి పెట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సంబంధించినటువంటి జీతాలు కానీ పెన్షన్స్ కానీ సక్రమంగా అందిస్తామని మంత్రి కేశవ్ గారు అంటున్నారు. మీ అభిప్రాయం సార్? అవి కూడా త్వరలో చేస్తాం అంటున్నారు వాళ్ళు కూడా. ఇంకా 2 months అయింది కదా, మనకి విషయాలని కొన్ని రోజుల తర్వాత ఏమన్నా తెలుస్తాయేమో అని ఆలోచన. అంటే అలాంటి సక్రమంగా జరిగే అవకాశం ఉందంటారా? అనుకుంటున్నాం సార్, అన్నీ సక్రమంగా చేస్తారేమో అనుకుంటున్నాం ప్రజలు. పెన్షన్ పంపిణీ అనేది మేము ఏ విధంగా నెరవేర్చామో అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకతవకలు ఉంటే అవన్నీ నిర్మూలిస్తాము అని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? చేస్తారు, అన్నీ చేసే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు కానీ పెన్షన్స్ కానీ సకాలంలో అందిస్తామని మంత్రి కేశవ్ గారు ఇస్తే మంచిదే కదా. ప్రస్తుతానికి ఈ నెల అయితే ఇచ్చారు, ఇప్పుడు 4వ తారీఖు కదా. ఈ 3 నెలలు అయితే, ఈ 3 రోజులు అయితే స్పీడ్గానే వర్క్ జరుగుతుంది. ఈ 5 years కూడా జరగాలని చూస్తున్నాం. జరిగితే చేసే అవకాశం ఉందంటారా? అంటే చేస్తాం అంటున్నారు, అంటే చెప్పే మాటలు వేరు, 5 years తర్వాత తెలిసింది కదా. ఈ నెల అయితే జరిగింది, ఇలాగే జరిగితే మంచిది. ఇప్పుడు ఎవరైనా వర్కర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఏమనుకుంటారు, టైంకి శాలరీ పడాలని అనుకుంటారు, పెన్షన్స్ రావాలని అనుకుంటారు. వస్తే ఆ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది, రాకపోతే మార్చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు పెన్షన్లు అనేవి సక్రమంగా అందిస్తాము. మేము పెన్షన్ అయితే ఎలా ఇచ్చాము, ఎవరికి వృద్ధులకి ఎట్లాగ పంపిణీ చేశాము, ఆ విధంగా ఎటువంటి లోసుబాట్లు అనేవి లేకుండా చేస్తామని మంత్రి కేశవ్ గారు పేర్కొన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. మరి అంటే ఎప్పటి నుండో ప్రభుత్వ జీతాలు అనేవి తొందరగా పడవు అనే ఆ విధంగా ఉంది కదా సార్. అటువంటి మొత్తం నేను 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడిపోయారు, ఇప్పుడు అన్ని క్లియర్ అవుతాయని అనుకుంటున్నాం. ఒకటి క్లియర్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు అన్న క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? చేయాలని కోరుకుంటున్నాం. అంటే వాటి వల్ల ఉపయోగం ఉందంటారు? ఉందండి. అంటే ఏ విధంగా సార్? వృద్ధుల గురించి అండి, వృద్ధుల గురించి భోజనం కొంచెం లో బడ్జెట్ ఉన్న వాళ్ళకి గురించి ఉపయోగపడతాయండి. భోజనం అనేది అవునండి. ఇప్పుడు ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ అంటే ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాం, వాళ్ళకి సక్రమంగా అందిస్తామని మంత్రి కేశవ్ గారు పేర్కొన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఏంటంటారు మళ్ళీ చెప్పండి. ప్రభుత్వ జీతాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కానీ పెన్షన్స్ కానీ అవన్నీ సకాలంలో అందిస్తాము, ఇప్పుడు పెన్షన్ ఎలా పంపిణీ చేస్తామో అలాగనే అందిస్తాము అని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? బ్రహ్మాండం చేస్తాడు. మా ఆయన అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు కాబట్టి ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది రాదు. అయితే కొంచెం వెసులుబాటు చూసుకొని చేస్తారు, ఎందుకంటే మన కొత్తగా ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవు కాబట్టి దీని ప్రభుత్వాలు కూడా నడపాలి కాబట్టి కంపల్సరీ వనరులను చూసుకొని వాళ్ళకి ఏమనుకుంటున్నారో అవి కంపల్సరీ చేస్తాడు ఆయన. అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఎంప్లాయీస్కి కొంచెం ఇబ్బందులు జీతాల్లో అవకతవకలు అనేవి ఏర్పడ్డాయి, మా ప్రభుత్వం అలా ఉండదు అని అంటారు. చెప్పాను, మనం అనుకున్నాగా ముందుగా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటుందని 100% చేస్తాడు. సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరికైతే జీతాలు పెన్షన్లు వాటిల్లో వెసులుబాట్లు అంటే కొన్ని అవకతవకలు ఉన్నాయో అవన్నీ నిర్మూలించి సక్రమంగా అందిస్తాం, సకాలంలో అందిస్తామని మంత్రి కేశవ్ గారు పేర్కొంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఉద్యోగులకి అంటే మరి చేసిన దానికి తప్పనిసరిగా చక్కగా సిస్టమేటిక్గా డబ్బులు ఇస్తే జీతాలు ఇస్తే చాలా వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ అవసరాలు బాగా తీరుతాయి. అది బెస్ట్ అని అనుకుంటున్నాను నేను. అంటే పెన్షన్ పంపిణీ అనేది మేము ఏ విధంగా 2 రోజుల్లో పూర్తి చేసామో అదే విధంగా సక్రమంగా వీళ్ళకి అందే టయానికి ఎప్పుడైతే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుందో అప్పటికి సకాలంలో అందిస్తామని అంటున్నారు. అవును, చాలా మంచి పని, చాలా మంచి పని కాదు. ఎట్లా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా తీసుకురావడం వీలవుద్ది ఒకసారి ఇప్పుడు అంటే అన్ని పనులు చేయడం కుదరదు కదా. ఇప్పుడు మరి ఇంతకుముందు అసలే అప్పుల్లో ఉన్నాయి, అన్నీ అప్పులే. మరి ఇవన్నీ ఎలా సాధిస్తారో ఏమో, అయితే మనకైతే ఐడియా లేదు, కానీ మరి ఎలా చేస్తారో మరి చేస్తే చాలా సంతోషమే కదా, ఉద్యోగులు అందరూ సంతోషిస్తారు. అయితే పెన్షన్లు అందరికీ సక్రమంగానే ఇచ్చారు. మరి IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.